శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోబు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా తాను నివసించినప్పుడు యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. యోబు యథార్థవంతుడును, అంత మాత్రమే కాకుండా అతడు న్యాయవంతుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసగా, దేవుని నమ్మిన సేవకునిగా, సేవకురాలుగా, క్రైస్తవ సంఘముగా ప్రభునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆయనను కొలుస్తూ, ఆయన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ ఈ లోకంలో మనం నివసించాలి. భూమి మీద యోబు వంటి వాడు ఒకడునూ లేడు అని, ఎవడునూ లేడు అని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చే గొప్ప సాక్ష్యం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారుడా, కుమార్తె, నీవు నేను కూడా యోబు వలె న్యాయం కలిగి యథార్థముగా నివసిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి నివసించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించి దీవించునుగాక, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించడానికి కృపా భాగ్యం ఇచ్చారు. ఇదిగో నాయన, సమయాన్ని బట్టి వందనాలు. ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించమని, నీ యందు భయభక్తులు కలిగి లోకంలో నివసించిన కృపా భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైండి దీవించును గాక, ఆమేన్.